ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి వ్యయ రవి యొక్క దోషం తొలగిపోయి జన్మరవి యొక్క దోషం ఏర్పడినది. ఈ రవి సాధారణంగా 12లోనూ 1వ స్థానంలోనూ 2 నెలల్లో కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నారు, శని యొక్క అనుగ్రహం ఉన్నది, అలాగే గురుబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. వెరసి 4 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి శనేశ్వరుడు 3వ స్థానమందు పట్టుదలకి కారణం. మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటారో అది ఖచ్చితంగా చేయాలి. అది ఊరు మీద ఊరొచ్చినా, వర్షం వచ్చినా, వరద వచ్చినా ఈ పని పూర్తవ్వాలి అనేటువంటి సంకల్ప బలానికి శనేశ్వరుడు కారణమవుతారు. అదే మాదిరిగా పనులు పూర్తి అవుతాయి కూడా. ఎందుకంటే శని అనుకూలించి గురుడు కూడా అనుకూలిస్తున్నప్పుడు అది పట్టుదలతో పాటుగా అటు మీకు సంబంధించినటువంటి ఆర్థిక పటుత్వం కూడా చాలా ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల ఆర్థిక పరిస్థితులు అలాగే మీ కార్యదీక్ష రెండూ కలిపి మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రత్యేకించి 12, 1 స్థానాల్లో ఉన్నటువంటి కుజుడు రవి గ్రహాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు స్థాన చలనానికి, అలాగే ప్రయాణాలు అధికంగా చేయడానికి, కొంత డబ్బు ఖర్చు పెట్టించడానికి, అలాగే దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతారు. ఉత్సాహాన్ని తగ్గిస్తారు. అనగా ఏదైనా ఒక పని మనం చేయాల్సి వచ్చినప్పుడు తర్వాత చేద్దాంలే, లేదా తర్వాత రోజు చేద్దాంలే, ఇది వాళ్ళే చేయాలా, ఎల్లుండి కూడా చేయొచ్చు కదా అనేటువంటి విధానంలో బద్ధకాన్ని పెంచి పనిని వాయిదా వేసుకునేలా చేస్తారు. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. అలాగే వృధా కాలక్షేపం చేయడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అనగా ఏ పని చేయకుండా పొద్దున్నుండి సాయంత్రం వరకు పడుకుని మంచం మీదే కూర్చుని టీవీ చూస్తూ లేదా ఇంకా బయట తిరుగుతూ వృధాగా కాలక్షేపం చేయడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అది ఒక్క విషయం ఈ రాశివారు దృష్టిలో పెట్టుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. శరీరం కొంత బడలికి లోనవుతూ ఉంటుంది. అటు మంచి పనులు చేయడానికో లేకపోతే మరో రకమైనటువంటి కార్యక్రమాలను తలపెట్టి పూర్తి చేయడానికో కొంత అధికంగా శ్రమించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపూర్వకంగా కొంత అధికంగా శ్రమిస్తారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఉన్నత ఉద్యోగానికో ఉద్యోగ మార్పుకో చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. వ్యాపార మార్పులకి, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు, వంశపారంపర్యంగా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి ఫలితాలను ఆర్జించగలుగుతారు. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆనందదాయకమైనటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. ధనురాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. వ్యయ కుజదోష నివారణార్థం సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం ద్వారా గ్రహ పీడల నుండి బయటపడగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు.